ఆన్లైన్ షాపింగ్ చేసి నేను మొక్కలు నాటాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చాయో. ఫస్ట్ నుంచే చూపించాల్సింది, కానీ నేను హైదరాబాద్లో ఉండటం వల్ల నేను ఇవన్నీ చూపించలేకపోయాను. ఎలా నాటాలి, ఎలా ఆర్డర్ పెట్టారు, సంథింగ్ అన్నీ ఉంటుంది కదా ప్రాసెసింగ్, అలా ఏం చేయలేదు. కాకపోతే ఇప్పుడు మాత్రం చూపిస్తున్నాను. నెక్స్ట్ టైం వీడియోలో ఆర్డర్ పెట్టింది, మొక్కలు నాటేది మొత్తం నేను చూపిస్తాను. ఇప్పుడైతే చూసేయండి మా ఇంట్లో ఏమేమి నాటానో. వంగ చెట్లు, గోంగూర, కొత్తిమీర, పుదీనాకు, తోటకూర, చుక్కకూర, పుచ్చ చెట్టు, ఇంకా అదిగోండి ములగ చెట్టు, అటు వచ్చేసే బొబ్బాస్కాయ చెట్టు. చూడండి ఫ్రెండ్స్, అదిగోండి చిన్నగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా దానిమ్మ చెట్టు నాటాను. ఇంకా కొన్ని చెట్లేమో మా ఇంటి దగ్గర నుంచి ఇలా వచ్చేసి ఇలా పక్కకు వస్తే చేలు, ఇవన్నీ తోటే. చూడండి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇది పొగాకు తోట. మా ఇంటి పక్కన అన్ని పొలాలు. అటు చూడండి పొగాకు తోట పెద్దది. ఇది ఇప్పుడే మొన్ననే నాటారు. ఇలా వెళ్తూ ఉంటే ఇక్కడ వచ్చేసి ఇలా వెళ్తేనేమో వంగ చెట్లు ఉంటాయి. వంకాయలు ఎలా కాసాయి కూడా చూపిస్తాను చూడండి. అదిగోండి ఫ్రెండ్స్, వంగ చెట్లు కొన్ని నాటాను. వంకాయలు అయితే మాత్రం వచ్చేసాయి. అటు వెళ్ళి కొయ్యాలి అంటే నాకేమో భయము. వంగ చెట్లు కోద్దామని చెప్పి వచ్చేసాను. అది మా అమ్మ వచ్చి నాకు కోస్తుంది. ఇక్కడేమో టమాటా చెట్టు ఉంది, కానీ మేము పోషణ చేయక చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఇప్పుడే చిన్న చిన్న కాయలు వస్తున్నాయి. ఈ చెట్టుకైతే మేము ఎలాగా చేయలేదు, గడ్డిలో ఉండిపోయిందని చెప్పి పట్టించుకోలేదు. ఇక్కడ ఇంకొక టమాటా చెట్టు చూడండి ఫ్రెండ్స్. కరివేపాకు చెట్టు కూడా ఉంది. కరివేపాకు మేము ఇంటి దగ్గర లేకపోతే మాత్రం అందరూ వచ్చేసి కోసుకెళ్ళిపోతూ ఉంటారు. మేము ఉన్నప్పుడు ఎవరు రారు. చూడండి ఎలా ఇరిచేసేసారో చెట్టు అంతా. ఇది వచ్చేసరికి ఏమో ములగ చెట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మాత్రం చాలా పెద్దదయ్యింది. ములగ చెట్టు మాత్రం చాలా కాయలు వస్తూ ఉంటాయి. ఇప్పుడే పూత పడుతుంది. మొన్నే కాపు దిగిపోయింది, నేను చూపించలేదు. నెక్స్ట్ కాయలు వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ నేను మీకు చూపిస్తాను. ఇటు వచ్చేసేమో రేగి చెట్టు. రేగికాయలు కూడా అయిపోయాయి. అంతకుముందు నేను మీకు వీడియోలో చూపించాను. రేగికాయలు మళ్ళీ ఇప్పుడే కాపు పడటానికి దగ్గరకు వస్తున్నాయి. చెయ్యి ఇడుపు, చెయ్యి పో. కొన్ని కాయలైతే ఇవ్వండి ఉన్నాయి. ఇక్కడే కుక్క ఉంది. నాకు ఆ కుక్కను చూస్తుంటే భయం వేస్తుంది, కరుస్తుందేమో అని. కుక్కలంటే నాకు చాలా భయం. ఇప్పుడు నేనైతే ఇటు చాలాలోకి వచ్చాను కాబట్టి భయం వస్తుంది, కాబట్టి ఇంకా నేను చూపించలేను. వెళ్తున్నాను, మళ్ళీ వేరే చెట్టు కాడికి వెళ్తాను. ఈ రేగి చెట్టు మాత్రం కుక్కలు ఉన్నాయి. ఇటు కూడా భయమే నాకు, పాములు ఉంటాయేమోనని. చిక్కుడు తోట కూడా, అంటే చిక్కుడుకాయ చెట్టు కూడా ఇటు పని అయిపోయింది. పెట్టి కూడా చాలా అవుతుంది. కాపులు చాలా వచ్చాయి, చాలా కాయలు వచ్చాయి. కొన్ని కాయలు ఉన్నాయి, కోస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టాను మీకు నేను నా వీడియోస్లో, మా చిక్కుడు చెట్టుకి కాయలు ఎలా వస్తున్నాయి ఇవన్నీ. ఇంకా అటు పైకి ఎక్కాలి. పైకి ఎక్కితే డాబా పైన ఉన్నాయి కొన్ని. చిక్కుడుకాయలు కింద వాటికి అయితే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇగో ఇవి వచ్చినాయి. ఒక పావు కేజీ పైన, అర కేజీ ఉంటాయేమో. పావు కేజీ, అర కేజీ తక్కువ. ఇంకా పైకి వెళ్తే ఇంకా ఉంటాయి. ఎన్ని వస్తాయో చూస్తాను.
మా చెట్టు చిక్కుడుకాయలు అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటాయి. మళ్ళీ నేను వెళ్తున్నాను. ఇదే ఫ్రెండ్స్ మా ఇల్లు, చిన్న ఇల్లు, కానీ మా ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం. చిన్నదని కాదు, పెద్దదని కాదు, లొకేషన్ బాగుంటుంది. రెండు చుట్టాలు కూడా మా ఇంటికి రావాలంటే చాలా ఇష్టంగా వచ్చి ఉంటూ ఉంటారు, ఎందుకంటే మనశ్శాంతిగా ఉంటుంది, పొలాల్లో చల్లగా ఉంటుంది. ఈవినింగ్ అయిందంటే ఇటు వచ్చి కాసేపు అలా ఇలా తిరుగుతూ ఉంటాము. చూడండి, ఇంకోటి మరో ముఖ్యంగా అదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే శ్మశానం కూడా. ఇగోండి సమాధులు కనిపిస్తూ ఉన్నాయి చూడండి. మినరల్ వాటర్ బండి వచ్చి ఉన్నది మీ బజార్లోనికి. మీ దగ్గర ఉన్నటువంటి ఖాళీ క్యాన్లు పట్టుకురండి, నిండు క్యాన్లు మంచి నీళ్లు నిండుగా నింపుకెళ్ళండి. బండి బయలుదేరబోతుంది. కావలసిన వాళ్ళు మా ఇళ్లలోకి వాటర్ అమ్మడానికి ఇలా వస్తూ ఉంటారు. శుభకార్యములకు కావలసినటువంటి కూలింగ్ వాటర్ క్యాన్లు కూడా సప్లై చేయబడను. ఇదే మా ఇల్లు వచ్చేసి, మా ఇల్లు ఇదిగోండి బయట నుంచి ఇలా ఉంటుంది. పైకి వెళ్తానికి వెళ్తున్నాను చిక్కుడుకాయల కోసమని. ఇంకో చిక్కుడు చెట్టు ఉంది, కానీ ఇది మంది కాదు, వేరే వాళ్ళది. చిక్కుడుకాయ మా చిక్కుడు చెట్టు పని అయిపోయింది, ఎండిపోతుంది. పట్టించుకోవాలి. ఇన్ని రోజులు మేము ఊరికి వెళ్ళిపోయేసరికి ఇవన్నీ ఆగమాగ అయిపోయాయి. ఉండకాయలు మొత్తం ఇప్పుడు కోసేస్తాను. పైన కూడా ఎండిపోయినట్టుంది, కానీ చెట్టుకి చాలా కాయలు ఉన్నాయి. అయిగోండి, ఇవి 1 కేజీ కాయలు అయితే ఉంటాయి, సరిపోతాయి మాకు ఈరోజు కూరకి. ఇంట్లో మనం ఖాళీగా కొంచెం ప్లేస్ ఉన్నా సరే వాటిల్లో కూరగాయలను పెంచుకుంటే మనకి చాలా ఉపయోగం ఉంటుంది. కొట్టుల్లో కొనుక్కొచ్చుకునే కన్నా ఈ చిక్కుడుకాయలు రేటు కేజీ 80 ఉన్నాయి. 80 ఉంది, ఇంకో దగ్గర అయితే 100 కూడా ఉంది, అదే 100 రూపాయలు కూడా ఉన్నాయి. ఈ చిక్కుడుకాయలు కొనాలంటే మినిమం బయట 80 రూపాయల నుంచి 100 రూపాయల దాకా ఉంది. కానీ మనకి ఇంట్లోనే ఊరికే పండించిన పంటలో మనకి సరిపోయేంత, కూరకు తగ్గట్టు సరిపోయే చిక్కుడుకాయలు వచ్చాయి చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ పడ్డా కానీ చెట్లు మా డాబా పైన, మా ఇంటి ప్రదేశం బయట ఎప్పుడు చూపించలేదు కదా. చూడండి, ఇది మా ఇల్లు. మొన్ననే బాత్రూమ్ కట్టించి ట్యాంకీ పెట్టించాను, పర్లేదు ఇప్పుడు మా ఇల్లు కొంచెం. అదిగోండి బయట అయితే చూడండి ఇలా ఓపెన్ ప్లేస్, పొలాలు అన్నీ. ఇప్పుడు నేను డాబా పైన ఉన్నాను కాబట్టి నాకైతే చల్లటి గాలి వేస్తుంది. అసలు అగ్గిగా ఉంది, కానీ చల్లగా ఉంది, చల్లటి గాలి వేస్తుంది. చుట్టుపక్కల చూడటానికి చూడండి ఎలా ఉందో. వీళ్ళది కూడా ఉంది చూడండి, ఇటు కూడా చూపిస్తాను. మా ఇంటి పక్కన మా ఆంటీ వాళ్ళది. వీళ్ళు కూడా అన్ని చెట్లు నాటుతూ ఉంటారు. అది పొగాకు తుంచుకు ఇంట్లో పెట్టారు. చిక్కుడుకాయలు, మా ఇంటి దగ్గర బయట జామ చెట్టు పెట్టాము, అది కూడా పెద్దదయింది చూడండి. చిక్కుడుకాయలు, టమాటా చెట్లు చూడండి మా ఇంటి దగ్గర, మా ఇంటి వాళ్ళ ఇంటి దగ్గర ఎలా పండించారో చూపిస్తాను జూమ్ చేసి. అదిగోండి చూడండి ఫ్రెండ్స్, టమోటాలు పండించారు. ఇలా ఎవరింట్లో కానీ అందరింట్లో కొంచెం ప్లేస్ ఉన్నా సరే ఇళ్ళల్లో మొక్కలు పెంచుకుంటూ ఉంటారు. పల్లెటూర్లు కదా ఇటు. మీరు కూడా
మంచిగా చిన్న ప్లేస్ ఉన్నా సరే ఏవైనా విత్తనాలు తీసుకొచ్చి ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ విత్తనాలు తీసుకొచ్చి మనం ఇంట్లోనే పెంచుకుంటే మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఇదేమో మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు, అంటే మా నాన్న వాళ్ళ అన్నయ్య పెదనాన్న వాళ్ళ ఇల్లు. ఇల్లంతా ఇట్లా పాడు చేసేసేసి, అంటే ఇక్కడ ఉండట్లేదు, వాళ్ళు వేరే ఊర్లో ఉంటున్నారు, సిటీలోకి వెళ్ళిపోయారు, పల్లెటూరు అని చెప్పేసి ఇక్కడ ఉండకుండా. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు కూడా ఉన్నట్టయితే మాకు కొంచెం హెల్ప్గా మంచిగా తోడుండేవాళ్ళు. వీళ్ళు కూడా అందరూ వెళ్ళిపోయారు. ఇల్లు చూడండి ఎలా ఉందో, గడ్డి పాములు అన్నీ ఉంటాయి. ఇటు రావాలంటేనే భయం. పగలైతేనే వస్తాను, నైట్ అయితే రాను నేను. ఇది ఫ్రెండ్స్ మా ఇల్లు. పల్లెటూరులో చిన్న ఇల్లున్నా చాలా ఆనందంగా ఉంటాము సిటీల్లో ఉండే కన్నా.